రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. కుప్పం మండలంలో ఎస్సీ మహిళ ఎంపీటీసీగా నామినేషన్ వెయ్యటానికి వెళ్తే కూటమి నేతలు భయపడి ఆమెను నామినేషన్ వెయ్యకుండా అడ్డుకున్నారు. కుప్పం మండలంలో ఎంపీటీసీ ఉప ఎన్నికలను వాయిదా వేయాలి. శ్రీదేవి అనే ఎస్సీ మహిళ నామినేషన్ వేసేలా రక్షణ కల్పించాలని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కోరారు. ఈరోజు ఏదైతే కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శ్రీదేవి అనే ఒక ఎస్సీ మహిళ నామినేషన్ వేయటానికి వెళ్తే దేనికి అంత భయపడుతున్నారో ఈ కూటమి నాయకులు అర్థం కావటం లేదు. ఈరోజు ఆమె నామినేషన్ వేయటానికి వెళ్తున్న మహిళ దగ్గర ఆమెకు సంబంధించిన నామినేషన్ పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ గుంజుకొని ఆమెని నామినేషన్ వేయకుండా చేస్తున్నారు. అంటే అంత భయపడుతున్నారు. సంవత్సర కాలానికే మీ మీద ఎంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ఈరోజు ఎలక్షన్కి వెళ్తే ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు అండగా ఉంటారు అని భయపడి ఈరోజు నామినేషన్ కూడా వేయకుండా ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది ఒక సీఎం నియోజకవర్గంలో. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏమని దీని గురించి ఆయన స్పందిస్తారు, ఏమని దీని గురించి మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరు మనకిలో కానీ అలాగే నిన్న పర్యటనకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పర్యటనలోన మహిళల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఒక మహిళ గురించి ఏదో మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడేసినారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సమర్థిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఎక్కడా భద్రత లేదు. ప్రతిరోజు మహిళల మీద ఎక్కడో ఒక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. దీనికి అసలు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అన్నది నడవటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నదానికి ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలోన ప్రతి ఒక్క ఊర్లోన ఈరోజు నిరూపితన అవుతుంది. అందుకే మా ఎమ్మెల్సీ గారు మా అప్పిరెడ్డి గారు అలాగే మా విష్ణు గారు అలాగే మా పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి మేము ఈ వాయిదా ఏదైతే రామకుప్పంలోన ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతుందో దాన్ని వాయిదా వేయమని చెప్పి మేము అధికారి గారిని కోరడం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందించడం జరిగింది. కానీ ఖచ్చితంగా దీన్ని వాయిదా వేయాలి. వాయిదా వేసి ఎవరైతే మహిళ శ్రీదేవి అన్న మహిళ నామినేషన్ వేయటానికి వెళ్తుందో ఆమె నామినేషన్ స్వీకరించే విధంగా గవర్నమెంట్ అన్ని రకాల చర్యలు చేపట్టాలి. చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా ఉధృతంగా ఇలాంటి విషయాల మీద మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఉధృతంగా మేము పోరాటం కూడా చేయటం జరుగుతుంది.